asking your name. సిగ్గుపడుతున్నాను. పేరు ఋషిబామ గారు. దిశ అంటే ఏమిటమ్మా? నా పేరు బిందు కదా. మా ఆయన పేరు శ్రీకాంత్. మా ఇద్దరి ఫస్ట్ పేరు కలిపి విష్ణు అని పేరు పెట్టాను. ఓహో, ఈ పేరు మామి ఆయన పేరు శంకర్ అయితే విషయాన్ని పెట్టేవారేమో. ఏ క్లాస్ అవుతున్నాం నాన్న? She's asking which class you are in now. అదేంటమ్మా అన్ని ఇంగ్లీష్లోనే చెప్తున్నావు? తెలుగు నేర్పించలేదు బామ్మగారు. సరిపోయింది. ఆల్రెడీ అమెరికాలో పుట్టిన వారు వాళ్ళ పిల్లలకి మన భాష సంస్కృతి సాంప్రదాయం తెలియాలని ట్యూషన్లు పెట్టి మరి నేర్పిస్తుంటే తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు నేర్పించకపోవడం ఏమిటమ్మా? ఏంటండి తెలుగు చదవండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇదే కూడా తెలుగు నేర్పించు. ఏంటి తెలుగు గొప్ప? ఇంగ్లీష్ వాళ్ళలోనే నేర్పడం లోకల్ లాంగ్వేజ్. అది నేర్చుకుంటే రేపు వేరే కంట్రీకి వెళ్ళిన మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంగ్లీష్ కన్నా తెలుగు ఏ విషయంలో గొప్పది? ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి, అప్పుడు నేను మా వాడికి తెలుగు నేర్పిస్తాను. ఛందస్సు, అష్టోదానం, శతకోదానం, సహస్రదానం, హరికథ, పద్య నాటకం, శతక సాహిత్యం ఇవన్నీ మీ ఇంగ్లీష్లో ఉన్నాయా? బుర్రకథ తెలుగులో చెప్పితే వేరే ఏ భాషలో లేని ఒక గొప్ప కథ. కూచిపూడి తెలుగులో పుట్టి ప్రపంచ వ్యాఖ్యాత అయిన ప్రాచ్యాతగాంచిన నాట్య కళ. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మన విజయనగర సామ్రాజ్యుడైన శ్రీకృష్ణ దేవరాయలు. ఇవన్నీ నీకు వినడానికి పాలసీకాయ పచ్చడి కమలాలు అంటేస్తుండొచ్చు కదూ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న గణిత సరిగ్గా సమాధానం చెప్తే నీ కొడుకు తెలుగు నేర్పించడం కాదు, నీ ఇంగ్లీష్ గొప్ప నేను ఒప్పుకుంటాను. ధర్మ ఇంగ్లీష్ ఏమంటారో చెప్పు. పోనీ కర్మ ఇది చెప్పు. శ్రీరాముడు, శ్రీరామాయణం, శ్రీ మహాలక్ష్మి, శ్రీశైలం. పురుషుడికి స్త్రీకి మధ్య మర్యాద ఇవ్వడానికి కేవలం ఒకే అక్షరం శ్రీ అని వాడారు. మీ ఇంగ్లీష్ భాషలో ఈ నాలుగుకి మర్యాద ఇచ్చేలా ఒకే అక్షరం చెప్పు చూస్తాను. భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఎవరు చెప్పరు, కానీ తెలుగు జన్మనిచ్చిన తల్లి లాంటిది, అందుకే దాని మాతృభాష అంటారు. ముందు జన్మంటూ ఉంటే కదా బతుకునేది, బతుకంటూ ఉంటే కదా భవిష్యత్తు గురించి ఆలోచించేది. అసలు అమ్మలాంటి తెలుగు అవమానించే నీలాంటి వాళ్ళకి తెలుగు వాళ్ళమని చెప్పుకునే అధికారమే లేదు. ఇంకొకసారి తెలుగు గురించి చులకనగా మాట్లాడావో తోలు తీసి ఎండేస్తా. బామా రిలాక్స్. సారీ బిందు, ఏమనుకోకు. సార్, మీ బామ్మగారు తెలుగు లెక్చరా? గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఇంగ్లీష్ లెక్చర్ ఇన్ మద్రాస్. మరి తెలుగు గురించి ఇంత బాగా ఇన్ని విషయాలు ఎలా? ఇప్పుడే చెప్పింది కదా తెలుగు అమ్మ లాంటిదని. ముందు అమ్మ, ఆ తర్వాత ఎవరైనా. తేనె కన్నా తీయనైనది మన తెలుగు భాష.